గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. కెట్రాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ముందు వీడియోస్లో. కెట్రాక్ట్కి ఏం ట్రీట్మెంట్ అనుకుంటున్నారు? కెట్రాక్ట్కి ఏం ట్రీట్మెంట్? సర్జరీస్ కాకుండా గ్లాసెస్తో కెట్రాక్ట్ ట్రీట్ చేయగలమా అనేది క్వశ్చన్. గ్లాసెస్తో కెట్రాక్ట్ ట్రీట్ చేయగలమా? దీనికి ఆన్సర్ ఎస్, కొంతవరకు చేయొచ్చు. కానీ సర్జరీస్ అనేది గ్లాసెస్కి రీప్లేస్మెంట్ కాదు. ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో అంటే మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఐఎంఎస్సి నుంచి ఎంఎస్సికి పోతుంది, ఎంఎస్సి నుంచి హెచ్ఎంఎస్సికి పోతుంది అని. ఈ ఐఎంఎస్సి అంటే 6/9 నుంచి 6/36 వరకు ఉండొచ్చు. ఇక్కడ నుంచి హెచ్ఎంఓపిఎల్ వరకు పోతుంది విజన్. ఈ 6/9 నుంచి 36 వచ్చే దాంట్లో ఇది కొంతమందికి ఫ్యూ మంత్స్లోనే ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్తుంది. కొంతమందికి ఇయర్స్ని బట్టి ఇదే స్టేజ్లో ఉంటుంది, ఇయర్స్ నుంచి ఇదే స్టేజ్లో ఉంటుంది. అట్లా ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు గ్లాసెస్ మనం ప్రిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. గ్లాసెస్ ఓకే, గ్లాసెస్ రాస్తే ఐఎంఎస్సి నుంచి ఎంఎస్సి రాకముందు వరకు గ్లాసెస్ రాయడానికి వస్తుంది అనమాట. ఆ గ్లాసెస్ ఏ పవర్ ఉంటాయి? జనరల్గా అది టైప్ ఆఫ్ కెట్రాక్ట్ని బట్టి ఉంటుంది అనమాట. టైప్ ఆఫ్ కెట్రాక్ట్ అంటే మనం మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ కెట్రాక్ట్ చదువుకున్నాము. న్యూక్లియర్ కెట్రాక్ట్, కార్టికల్ కెట్రాక్ట్. న్యూక్లియర్ కెట్రాక్ట్లో ఇది న్యూక్లియస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ అవుతుంది, దాంట్లో కన్వర్జింగ్ పవర్ ఎక్కువ అవుతుంది అని చదువుకున్నాం. న్యూక్లియర్ కెట్రాక్ట్ రావడం వల్ల లెన్స్ కన్వర్జింగ్ పవర్ ఎక్కువ అవుతుంది. కన్వర్జింగ్ పవర్ అంటే ఏంది? ప్లస్ పవర్స్. అంటే లెన్స్కి ఉండే ప్లస్ పవర్ ఎక్కువ అవుతుంది అనమాట. లెన్స్కి ఉండే ప్లస్ పవర్ ఎక్కువ కావడం వల్ల మనము గ్లాసెస్ రాయాల్సి వస్తే ఎక్కువ అయిన ప్లస్ పవర్ మనం తీసేయలేము. కాబట్టి ఏ విధంగా అవి తీసేయలేము. ఎట్లా ప్లస్ యాక్చువల్గా తీయడానికి రాదు. ఆ ప్లస్ ఎట్లా తగ్గిస్తాము? మైనస్ యాడ్ చేసి ప్లస్కి మైనస్ యాడ్ చేస్తే ప్లస్ కొంచెం తగ్గించవచ్చు అనమాట. ఎక్కువ ప్లస్ని మైనస్ యాడ్ చేస్తే కొంచెం తక్కువ ప్లస్ అవుతుంది. ఎక్కువ ఉండే ప్లస్ని మైనస్ యాడ్ చేస్తే కొంచెం తక్కువ ప్లస్ అవుతుంది. ఈ ఫార్ములా బేసిస్తో న్యూక్లియర్ కెట్రాక్ట్ వాళ్ళకి మైనస్ స్పెరికల్స్ ఎక్కువ పడతాయి అన్నమాట. మైనస్ స్పెరికల్స్. నువ్వు కెట్రాక్ట్ కేసులో వస్తే గ్లాసెస్ రాయాలా, కంపల్సరీ గ్లాసెస్ ఏదో ఒక పవర్ రాయాలా అనేది అయితే ఉండదు. చూడండి, ఒకవేళ విజన్ చూసిన తర్వాత రైట్ ఐ లెఫ్ట్ ఐ విజన్ చూసిన తర్వాత పిన్ హోల్తో చూస్తాం. ఒకవేళ 6/12 ఉంది, లేకుంటే 6/24 ఉంది. పిన్ హోల్తో సేమ్ అదే 6/12 కానీ 6/24 కానీ అట్లే ఉంటే వీళ్ళకి నువ్వు గ్లాసెస్ రాయడం వల్ల అంటే పిన్ హోల్తో నేకెడ్ ఐతో అన్ఎయిడెడ్ ఐ ఉత్తి కన్నుతో ఎంత కనిపిస్తుందో పిన్ హోల్తో కూడా అంతే కనిపిస్తుంది. అంటే ఏమని అర్థం? వీళ్ళకి గ్లాసెస్ పడవు అని అర్థం. అంటే వాళ్ళు పేషెంట్ గ్లాసెస్ కోసం వచ్చినా కానీ నువ్వు ప్లెయిన్ గ్లాసెస్ రాయొచ్చు, ఏ పవర్ లేకుండా ప్లెయిన్ గ్లాసెస్ రాయొచ్చు. ప్లెయిన్ గ్లాసెస్ రాయడం వల్ల ఎప్పటికీ తప్పు కాదు. మనకి ఉన్న ఈ పొల్యూషన్లో, ఈ సన్లైట్కి, డస్ట్కి, ఈ మనం చూసే ఈ స్క్రీన్స్కి నువ్వు ప్లెయిన్ గ్లాసెస్ రాయడం వల్ల ఐకి ప్రొటెక్షనే తప్ప నువ్వేమో తప్పు చేసినావే నేను ప్లెయిన్ రాసినాననే గిల్టీ ఫీలింగ్ పెట్టుకోని అవసరం లేదనమాట. ప్లెయిన్ స్పెక్స్ రాస్తే తప్పు కానే కాదు ఇప్పుడు. సరేనా? రైట్ ఐ లెఫ్ట్ ఐ 6/24 ఉన్నది. ఏ గ్లాస్ పెట్టినా కానీ ఏం ఇంప్రూవ్మెంట్ కావడం లేదు, ఇంకా డిమ్ అవుతుంది. ఆయన కన్నుతోనే ఆయనకు బాగా కనిపిస్తుంది అన్నప్పుడు ప్లెయిన్ రాయొచ్చు. తర్వాత న్యూక్లియర్ కెట్రాక్ట్స్లో అయితే మైనస్ స్పెరికల్. ఫస్ట్ మైనస్ స్పెరికల్ పెట్టి చూసి కనిపించకుంటే ప్లస్ స్పెరికల్స్ పెట్టి చూడొచ్చు కెట్రాక్ట్ ఉండే వాళ్ళకి.
తర్వాత న్యూక్లియర్ కెట్రాక్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మైనస్ స్పెరికల్ పడుతుంది. ఈ కార్టికల్ కెట్రాక్ట్ ఉన్న వాళ్ళకి కార్టికల్ కెట్రాక్ట్లో ఏమవుతుంది, న్యూక్లియర్ కెట్రాక్ట్లో ప్లస్ పవర్స్ ఎక్కువ అవుతుంది, కన్వర్జింగ్ పవర్ ఆఫ్ ఐ ఎక్కువ, లెన్స్ ఎక్కువ అవుతుంది అని చెప్తున్నాం. ఈ కార్టికల్ కెట్రాక్ట్లో వచ్చి కార్టికల్ కెట్రాక్ట్ ఈస్ అదర్వైజ్ నేమ్డ్ యాజ్ సాఫ్ట్ కెట్రాక్ట్. ఈ సాఫ్ట్ కెట్రాక్ట్లో జనరల్గా ప్లస్ పవర్స్ పడతాయి అన్నమాట, ప్లస్ స్పెరికల్స్. ఒక పేషెంట్ వచ్చినప్పుడు నాకు ఎట్లా తెలుస్తుంది ఇది కార్టికలా న్యూక్లియరా, నేను అంత గుర్తుపట్టలేను ఎట్లా అనుకున్నప్పుడు ఫస్ట్ మైనస్ స్పెరికల్ పెట్టి చూసి కనిపించలేదంటే తర్వాత ప్లస్ స్పెరికల్ పెట్టి చూడొచ్చు. లేదు ఒకవేళ మైనస్ స్పెరికల్తో కనిపించలేదంటే మైనస్ సిలిండర్ 90 యాక్సిస్ ఫస్ట్ ట్రైల్ ఇవ్వాలి. తర్వాత ప్లస్ సిలిండర్ 180 యాక్సిస్ నెక్స్ట్ ట్రైల్ ఇవ్వాలి. తర్వాత ప్లస్ స్పెరికల్స్ ట్రై చేయొచ్చు. తర్వాత ప్లస్ సిలిండర్ 180 యాక్సిస్. ఈ ఆర్డర్లో ట్రై చేస్తూ పేషెంట్కి ఏది బాగా కనిపిస్తుందో అది రాయొచ్చు అనమాట. ఈ ఆర్డర్లో రాస్తే నువ్వు ఏఆర్ లేకున్నా కానీ చాలా వరకు మనకి గ్లాసెస్ రాయడానికి వస్తుంది. ఫస్ట్ మైనస్ సిలిండర్, తర్వాత ప్లస్ సిలిండర్. మనము గ్లాస్ పెట్టి అడిగినప్పుడు పేషెంట్ని మనం టెన్షన్ కాకుండా భయపడకుండా నిదానంగా ఒక పేషెంట్ కనిపించలా అబ్బా ఇది అస్సలు మొబ్బు అట్లా అన్నా కానీ డిప్రెస్ కాకుండా స్లోగా స్టెప్ బై స్టెప్ చూసుకుంటా పోతుంది. ఒకవేళ టూ గ్లాసెస్ పెట్టినావు, నీకు ఏది కనిపించట్లేదు, కొంచెం టెన్షన్ అవుతుంది అన్నప్పుడు నువ్వు లెఫ్ట్ ఐ చూసేదాన్ని రైట్ ఐకి మారిపోవచ్చు అనమాట. లెఫ్ట్ ఐకి ప్లస్ పవర్స్ ట్రై చేసినావు, రైట్ ఐకి మైనస్ పవర్లు ట్రై చేయొచ్చు. అట్లా ఆల్టర్నేట్ ఏదైనా చేయొచ్చు. ఇది కార్టికల్ కెట్రాక్ట్లో. యాక్చువల్గా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీద వచ్చేవి. ఈ సబ్జెక్ట్ వైజ్ ప్రకారము తప్పని చెప్పడానికి లేదు, కానీ ఇవి జస్ట్ దీస్ ఆర్ వర్కింగ్ యాజ్ టిప్స్ అంతే. గ్లాసెస్ రాయడంలో టిప్స్ అంతే. ఓకే, ఇప్పుడు అర్థమైందా? కెట్రాక్ట్ని గ్లాసెస్తో ట్రీట్ చేయొచ్చా చేయలేమా అంటే కొంతవరకు ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ కెట్రాక్ట్లో గ్లాసెస్తో ట్రీట్ చేయడానికి వస్తుంది. తర్వాత లేటర్ స్టేజెస్ ఎంఎస్సి అయినాక హెచ్ఎంఎస్సి అయినాక నువ్వు గ్లాసెస్ రాయడానికి రాదనమాట. ఓకే, see you in next video students.